కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సర్కార్ కొలువు తీరింది. సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో బుధవారం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా ఉదయం 11:27 గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం 25 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 3 జనసేన పార్టీకి చెందిన వారు కాగా మరొకరు బీజేపీకి చెందిన వారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్ జన శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాస్వాన్, రామ్దాస్ అథవాలే హాజరయ్యారు. ఇక ప్రముఖుల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహారాష్ట్ర సీఏ ఏక్నాథ్ షిండే, మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్, రామ్ చరణ్, నాగబాబు తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా వేదికపై అక్క చెల్లెళ్లు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. हमारे माननीय यशस्वी प्रधानमंत्री, मुद्दतों में होती है शख्सियत उनके जैसे, अंदाज ये बयान से हो इतिहास हो जाता है। हमें गर्व है कि हम वो पीढ़ी है जिसने इतिहास बनते देखा है। गौरवनीय हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र दामोदर दास मोदी जी को हम सब के तरफ से अभिनंदन और स्वागत करते हैं। भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी దయచేసి సుఖాసీనులు కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి
లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ వేడుకను జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు భాగస్వామ్యమయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బంది గౌరవప్రదంగా లేచి నించున్నారు. కాగా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో 7 చోట్ల ప్రత్యక్ష ప్రసార కేంద్రాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించింది. ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 15 అసెంబ్లీ స్థానాల్లో 13 చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు 7 పర్యాయాలు ఎన్నిక కాగా, గంటా శ్రీనివాసరావు 4 నియోజకవర్గాల నుంచి 5 సార్లు, బండారు సత్యనారాయణమూర్తి పరవాడతో సహా 3 నియోజకవర్గాల నుంచి 5 సార్లు, పీవీజీఆర్ నాయుడు గణబాబు 2 నియోజకవర్గాల నుంచి 4 సార్లు, వెలగపూడి రామకృష్ణబాబు విశాఖ తూర్పు నియోజకవర్గం నుండి 4 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే వీరిలో చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి ఇదివరకే మంత్రులుగా పనిచేశారు. అలాగే పంచకర్ల రమేష్ బాబు 2 నియోజకవర్గాల నుంచి 3 సార్లు, కొనతాల రామకృష్ణ అనకాపల్లి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎన్నికయ్యారు. కొనతాల రామకృష్ణ ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. అనేక పర్యాయాలు ఎన్నికై రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన వారికి 4 పర్యాయాలు ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు వంటి వారికి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం ఉమ్మడి విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2 పర్యాయాలు పాయకరావుపేట నుంచి ఎన్నికైన వంగలపూడి అనితకు మంత్రివర్గంలో స్థానం లభించడం పట్ల ఎవరు అభ్యంతరం తెలపడం లేదు. కానీ సీనియర్లను పూర్తిగా విస్మరించడం మంచిదేనా అనే చర్చ కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి ప్రమాణ స్వీకారోత్సవ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనగానే సభా ప్రాంగణంలో ఉన్న పవన్ అభిమానులు, జన సైనికులు పెద్ద ఎత్తున జై జయధ్వానాలు పలికారు. ప్రమాణం చేసిన తర్వాత పవన్ ప్రధాని మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు నమస్కరించారు. అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రస్తుత కేంద్ర మంత్రులైన అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ఇతర ప్రముఖులకు నమస్కరించిన పవన్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించారు. అనంతరం నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణం అనంతరం లోకేష్ ప్రధాని మోడీకి నమస్కరించగా మోడీ లోకేష్ తో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత లోకేష్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, తల్లి భువనేశ్వర్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ నారా లోకేష్ గారు, నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.